హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. జీరా రైస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించేస్తాను. చాలా రకాలుగా చేస్తారు చాలామంది, కానీ ఇలా తయారు చేసుకోండి. అంటే నా స్టైల్లో నేను ఇలా చేస్తాను కాబట్టి చాలా బాగుంటుందని చెప్తాను. ఉత్తి జీలకర్రతో మొత్తం వేసుకుని అలా చేసే కన్నా ఇలా చేసుకోండి. కొంచెం చాలా తినడానికి కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. నైట్ మిగిలిపోయిన అన్నం ఉన్నా వేస్ట్గా పాడేసుకోకుండా ఇలా జీరా రైస్లో తాలింపు పెట్టుకుంటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మనకి అంటే జీలకర్ర ఎక్కువే తీసుకోవాలండి కొంచెం, ఎందుకంటే జీరా రైస్ కాబట్టి ఆవాలు ఏం అవసరం ఉండదు. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం చేయాలని స్కిప్ చేసేయండి. అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి తీసుకోండి. ఇంకా కరివేపాకు కూడా కొంచెం తీసుకోండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒక ఉల్లిపాయలో సగం తీసుకుని ఇలా సన్నగా చెరుకులా చేసుకోండి. అంతే అండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ మన రైస్ని బట్టి ఆయిల్ తీసుకోవాలండి. మన రైస్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ ఆయిల్ తీసుకోండి. నేను నైట్ మిగిలిపోయిన అన్నంతోనే చేస్తున్నాను, ఎందుకు చెప్పపోవడం, పడేయడం ఎందుకులే అని చెప్పేసి. బాగున్నది, ఇంకా రైస్ బాగోకపోతే మనం ఎలాగ పాడేస్తాము. అయితే దానికి ఎంతో లేదు కాబట్టి నేను కొంచెం కొంచెం తీసుకున్నా. ఆ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3 స్పూన్స్ వేసుకోండి నేను చూపించిన రైస్కి. కొన్ని పచ్చెనపప్పు, ముందుగా జీడిపప్పు వేసుకోండి, తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఇంకా మన ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని కొంచెం బాగా దోరగా ఫ్రై అయిపోయినాయండి. అప్పుడే జీలకర్ర వేయకండి, ఎందుకంటే అవన్నీ కొంచెం లైట్గా ఉంటాయి. జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి కొంచెం లేట్గా వేద్దాము. అవి మధ్యస్థంగా వేగిపోయిన తర్వాత మనం జీలకర్రను కూడా బాగా నలిపేసుకొని జీలకర్రను కూడా అందులో వేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే జీలకర్ర రైస్ కాబట్టి అండి ఇది మనకి డైజెషన్ కూడా అవుతుంది. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఈ జీరా రైస్ అనేది చేసుకొని తింటే బాగానే ఉంటుంది. వామ్ రైస్, జీరా రైస్ ఇవన్నీ ఏంటంటే అండి మనకు కొంచెం హెల్త్ బాగున్నప్పుడు ఏం తినబుద్ధి అవ్వదు, అలాంటప్పుడు చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి. పెద్ద కారం ఉండదు, మనకి ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు, తినడానికి డైజెషన్ అవుతుంది ఆ టైంలో. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. నేనైతే సర్చ్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇలా చేసుకోండి. ఒకవేళ ఏ గ్యాస్ ఇబ్బంది అన్నా పప్పులు తగ్గించుకోండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.